ఫ్రెండ్స్, రీసెంట్‌గానే నోయిడాలో ఒక అప్డేట్ అయితే, ఒక న్యూస్ అయితే, ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. సో, ప్రతి ఒక్కరికి చాలా మటుకు తెలిసే ఉండొచ్చు. బట్ మాట్లాడుకున్నట్లయితే జనరల్‌గా జనవరి 16 శుక్రవారం 2026 అర్ధరాత్రి 12:30 సమయంలో యువరాజ్ మెహతా 27 ఇయర్స్ యంగ్ మ్యాన్. సో ఈయన బేసికల్గా ఏంటంటే ఆయన టెక్ కంపెనీలో వర్క్ చేస్తారు. టెక్ కంపెనీలో వర్క్ అయిపోయిన తర్వాత గురుగ్రామ్లో వర్క్ చేస్తారు. ఆయన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నోయిడాకి వచ్చేస్తున్నారు, గ్రేటర్ నోయిడాకి వచ్చేస్తున్నారు. సో ఆయన కార్లో డ్రైవింగ్ చేస్తూ నోయిడాకి వస్తున్నారు. వస్తున్న సమయంలోనే మీరు విజువల్స్ కూడా చూడొచ్చు. ఆ టైంలో చుట్టుపక్కల మొత్తం కూడా చీకటి, మంచు, సైడ్ను కూడా డ్రైన్ అయితే ఉంది. అక్కడ బ్రోకెన్ ఏదైతే బౌండరీ వాల్ కూడా ఉంది. సడన్గా అక్కడ డీప్ వాటర్లో ఆ కార్ అయితే వెళ్ళిపోయింది. అక్కడ నెంబర్ ఆఫ్ రూఫ్స్ ఉన్నాయి, ఐరన్ రాడ్స్ ఉన్నాయి, అన్ఇమాజినబుల్ అనమాట. ఆ విజువల్స్ చూడలేం మనం. సో అలా ఏంటంటే సడన్గా ఆయన కార్ అయితే అనుకోకుండా డీప్ వాటర్లోకి వెళ్ళిపోయింది. ఆయన అక్కడ అండర్ గ్రౌండ్లో కార్ నుంచి ఎస్కేప్ అయ్యి ఆయన అయితే అక్కడ ఒక రూఫ్ మీద పట్టుకొని ఉన్నారనమాట. ఆయన ఫోన్ కూడా ఓపెన్ చేసి ఫ్లాష్ లైట్ ఆన్ చేసి అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళని సిగ్నల్ ఇవ్వడం కోసం, ఇండికేట్ చేయడం కోసం ఫోన్ ఫ్లాష్ని ఇలాగా వేవింగ్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ఆయన సంబంధించిన లొకేషన్ కూడా షేర్ చేసి, ఫోన్ చేసి చెప్పడంతో పాటు లొకేషన్ కూడా షేర్ చేసి అలర్ట్ ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ప్రక్రియలోనే యువరాజ్ మెహతా వెంటనే ఆయన ఏదైతే ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక విధంగా అరుస్తారు కదా, ఫ్లాష్ వేవింగ్ చేస్తూ ఉంటారు కదా, టార్చ్ లైట్ అనేది వేవింగ్ చేస్తున్నాను. ఈ ప్రక్రియలో ఏంటంటే దాదాపు 2 గంటల పాటు ఆయన అదే విధంగా రూఫ్ మీద పట్టుకొని ఉంటూ, దాంతోపాటు మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వాటర్ ఆయన కార్లోంచి ఎస్కేప్ అయిపోయి వాటర్ అనేది ఇక్కడ వరకు ఉందనుకోండి, ఆయన రూఫ్ ఇలా పట్టుకుని ఐరన్ రాడ్ పట్టుకుని ఇలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్లాష్ లైట్ ఇలాగ వేస్తూ ఆ ఫాగ్ మొత్తం మంచిగా చూడలేం మనం. అసలు నిజంగా ఆ కింద ఫ్లాష్ లైట్ కనపడితే అక్కడ రియల్గా వెళ్తే మనకి కనిపించచ్చేమో, కానీ దూరం నుంచి వస్తే మటుకు అసలు కనిపించదు. అంత మంచి అయితే ఉంది. అంత డస్ట్ కానీ, పొల్యూషన్ కానీ, ఆ స్మోక్ కానీ చాలా ఎక్కువగానే ఉంది. పైగా బీభత్సమైన చలి. సో అలాంటి చలి వాటర్లో ఆయన అక్కడ చలి మంచులో ఇబ్బంది పడుతూనే 2 గంటల పాటు ఆయన ప్రాణాలు గట్టిగా ఆడిస్తూనే ఆయన ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు 2 గంటల పాటు ఫ్లాష్ వేయటం కానీ, వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేయడం కానీ, మిగతా వాళ్ళకి అలర్ట్ ఇవ్వటం కానీ, అక్కడ ఉన్న ఎవరైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఆయనకు సపోర్ట్ చేయడం కోసం, ఆయన హెల్ప్ చేయడం కోసం వచ్చారు, మాట్లాడుతున్నారు. పోలీసులు కూడా వచ్చారు ఈ టైంలో. అదేవిధంగా ఫైర్ బ్రిగేడ్ టీమ్స్ కూడా వచ్చారు. పోలీసులు కూడా వాళ్ళు హెల్ప్ చేయడానికి ట్రై చేసినా కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే పూర్ విజిబిలిటీ అంటున్నారు, వాటర్ చలిగా ఉంటున్నాయి అంటున్నారు. అదేవిధంగా ఇంకా ఫైర్ వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఆ రోప్స్ కానీ, ఆ క్రెయిన్స్ కానీ, ఏవైతే ఇవన్నీ కూడా ఉంటాయో ఇవన్నీ కూడా వేసి లాగడానికి ప్రయత్నించారు. బట్ చాలామంది కూడా రెస్క్యూ చేయడానికి, హెల్ప్ చేయడానికి ఏమాత్రం కూడా ధైర్యం చేసి దూకి అతన్ని ఎత్తి పైకి తీసుకొద్దామని ఎవరు కూడా ప్రయత్నం అయితే చేయలేదు. ఈ నిర్లక్ష్యం వల్లే ఆయన ప్రాణాలు అయితే కోల్పోయారు, దొరకలేదు, ప్రాణాలు అయితే కోల్పోయారు. సో డీటెయిల్గా మనం మాట్లాడుకున్నట్లయితే వన్ బై వన్ మాట్లాడుకున్నట్లయితే నిజం చెప్తున్నాను, పోలీస్ టీంలు వచ్చారు, రెస్క్యూ టీంలు వచ్చారు, ఫైర్ బ్రిగేడ్ టీమ్స్ వాళ్ళు వచ్చారు. ఎంతమంది వచ్చినా కానీ అతన్ని అయితే హెల్ప్ చేయలేకపోయారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి వాళ్ళు చెప్పే రీజన్స్ చెప్తే మీకు నమ్మలేరు. అక్కడ చీకటిగా ఉంది కదా, 1:45 AM టైంకి ఒక డెలివరీ వర్కర్ దూకి ఆయన చుట్టుపక్కల నడుము చుట్టూ కూడా వైర్ కట్టుకొని, తాడు కట్టుకొని దిగి వెళ్ళే సమయానికి అతను చనిపోయి ఉన్నాడు. ఫోన్ లైట్ కూడా ఆగిపోయింది, ఆయన అరవటం కూడా ఆగిపోయింది. ఆయన మొత్తానికి డెడ్, చనిపోయారు ఆయన. సో హెల్ప్ చేయడానికి వెళ్ళలేదు, నిరాకరించారు, లేట్గా వెళ్ళారు, ఆ మనిషి అప్పటికే చనిపోయారు. మూడోది వచ్చేసరికి వాళ్ళు చెప్పారు సాకులు, రీజన్స్ ఏంటంటే అక్కడ విజిబిలిటీ లేదని, మంచు ఎక్కువ ఉందని, వాటర్ చలిగా ఉందని, ఆ ఐరన్ రాడ్స్ అనేవి చాలా ప్రమాదకరం, మేము ఎలా దూకుతాం, మేము ఎలా సేవ్ చేస్తాం,
అనే సాకులు చెప్పి ఎవరు కూడా ముందుకైతే అడుగులేయలేదు. వాళ్ళ ఎక్విప్మెంట్ సెట్ చేసుకుంటాం కానీ, రెడీ చేసుకుంటాం కానీ, ఇవన్నీ చేసేటప్పటికి ఆ డెలివరీ వర్కరే, ఇంకా ఎవరో ఒకరు ర్యాండమ్గా ఉంటారు కదా, ఆ డెలివరీ వర్కరే ధైర్యం చేసి దిగితే అప్పటికే యువరాజ్ మెహతా చనిపోయి ఉన్నాడనమాట. సో ఈ 3 రీజన్స్ వీళ్ళు చేయటం వల్ల, అథారిటీస్ వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ పోలీసులు చేయటం వల్ల అతని ప్రాణం అయితే కోల్పోయాడు. ఒక టెక్ కంపెనీలో ఒక జాబ్ చేసుకునే పర్సన్ తన వర్క్ అయిపోయిన తర్వాత 12:30 సమయంలో, అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్ళిపోతుంటే రోడ్ కండిషన్ సరిగ్గా లేదంటే మీరు ఏం చెప్పాలి? అంటే సేఫ్టీగా, అంటే గ్రేటర్ నోయిడా అని పేరు పెట్టుకున్నారు, నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటే అది. అలాంటప్పుడు రోడ్స్ సరిగ్గా ఉండవా? డెవలప్మెంట్ అనేది లేదా? ఇంకా అండర్ డెవలప్డ్లోనే ఉంది ఆ సిటీ. పైగా సిటీలో మీరు చూసుకున్నట్లయితే, మీరు ఇప్పటికే చాలా వీడియోస్ చూసుంటారు, చాలా ఫొటోస్ చూసుంటారు. గ్రేటర్ నోయిడా అంటే మీరు చుట్టుపక్కల ఏదో ఫారెన్ కంట్రీలో ఉన్నట్టు బిల్డింగ్స్ ఉంటాయి, రోడ్స్ ఉంటాయి. ఎక్కడో కూడా ఏమాత్రం కూడా వేస్టేజ్ అనేది ఉండదు, డస్ట్ అనేది ఉండదు, పొల్యూషన్ అనేది ఉండదు. బట్ మారుమూల చోట్ల ఎక్కడో ఇలాగా కింద నీళ్ళు పెరిగిపోయి, ఐరన్ రాడ్స్ మిగిలిపోయి, కన్స్ట్రక్షన్ సైట్లో అది బేసికల్గా అక్కడ ఇరిగిపోయిన గోడలో ఏవైతే మొత్తం డ్రైనేజీలు కానీ, లేదనుకుంటే ఒక 70 అడుగుల డీప్ వాటర్లో ఆ కార్ అయితే పడిపోయింది. సో అంత డెప్త్లో ఆ వాటర్ ఉందంటే మీకు చెప్పండి. అంటే అక్కడ ఎటువంటి సిగ్నల్ లైట్లు లేవు, ఎటువంటి ఇండికేటింగ్ బ్యారియర్స్ లేవు, బ్యారిగేట్లు లేవు, అంటే రేడియం లైట్లు కూడా లేవన్నమాట ఇండికేషన్ ఇవ్వడానికి. పైగా స్ట్రీట్ లైట్లు కూడా లేవు, నిశ్శబ్దం, అసలు కట్టిగా చీకటి, మంచు, ఏ విధంగా వెళ్ళాలో కూడా తెలియదు. మంచులో ఖచ్చితంగా లైట్లు అనేవి ఉండాలి, రేడియం లైట్లు అనేవి ఉండాలి, ఇండికేటింగ్ లైట్ల సిగ్నల్ లైటింగ్ కూడా ఉండాలి. సో ఏది కూడా మెయింటైన్ చేయాలి, ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు రోడ్ల విషయంలో. గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకు ఇప్పటికీ తెలియదు. ఆ మనిషి వెళ్ళి అనుకోకుండా తెలియకుండా ఆ మంచులోనే అలా గుద్దుకుంటూ వెళ్ళి కిందడిపోయాడు ఆయన. సో చెప్పండి, వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ఆయన చివరి మాట ఏమన్నాడు తెలుసా? ఐ డోంట్ వాంట్ టు డై అన్నాడు ఆయన. ఎవరు? యువరాజ్ మెహతా వాళ్ళ నాన్నగారితో ఈ విషయం చెప్పారు. ఆయన నాన్నగారు కూడా ఆయన చెప్పే విధానం ఏంటో తెలుసా? ఆయన చెప్పే విషయం ఏంటో తెలుసా మీకు? నా కొడుకుని నేను కాపాడుకోవడానికి ప్రయత్నించినా కానీ, అక్కడ ఉన్న అథారిటీస్ వాళ్ళు కానీ, అక్కడ ఉన్న ఫైర్ టీం వాళ్ళు కానీ, అక్కడ ఉన్న పోలీస్ టీం వాళ్ళు కానీ ఏ మాత్రం కూడా ముందడుగు వేయలేదు, ఏ మాత్రం కూడా మగ్గు చూపించలేదు, ఏ మాత్రం కూడా సహాయం చేయడానికి నీళ్ళలోకి దిగి ఆ మనిషిని ఎత్తడానికి కూడా ప్రయత్నించలేదు. ఎందుకంటే 90 నిమిషాల పాటు, ఈ 2 గంటల పాటు ఆయన అక్కడ ప్రాణాలతో విలవిలాడుతున్నా కానీ ఏ మాత్రం కూడా ముందుకెళ్ళి సహాయం చేయడానికి మొగ్గు చూపించలేదు. ఇక్కడ ఎక్కడ పోతుందని సమాచారం నాకు అర్థం కాలేదు. పోలీసులేమో నాకు స్విమ్మింగ్ చేయడం రాదంటున్నానంట. ఇంకొకళ్ళు రెస్క్యూ టీమ్స్ వాళ్ళు చాలా కోల్డ్గా ఉంది వాటర్, నేను ఎలాగా దిగుతానని వాళ్ళు అంటున్నానంట. ఇంకొక అథారిటీస్ విజిబిలిటీ లేదండి, మొత్తం మంచుతో కప్పబడిపోయింది కదా, ఇంకేం వెళ్తాం అనే మాటలు మాట్లాడుతున్నానంట. చూడండి, మరి వీళ్ళు సహాయం చేయకపోతే, వీళ్ళు రెస్క్యూ చేయకపోతే, వీళ్ళు హెల్ప్ చేయకపోతే డెలివరీ వర్కర్స్ కానీ, లేదంటే అక్కడ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు కానీ హెల్ప్ చేస్తారా? మరి వీళ్ళెందుకు? వెల్ ట్రైన్ పర్సన్స్, వెల్ శాలరీ ఇచ్చి పెంచి పోషిస్తుంటే వీళ్ళెందుకు? మరి ప్రాణాలు తెగించి దూకాలి కదా, వెళ్ళి సహాయం చేయాలి కదా, వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారా? రెస్క్యూ టీం అనేది ఎందుకు ఉంది? హెల్ప్ చేయడానికే కదా. అంటే ఇండియాలో మనిషి రక్షణ కోసం ఈ డిపార్ట్మెంట్స్ ఏమి కూడా మొగ్గు చూపించవా, ఇంట్రెస్ట్ చూపించవా, హెల్ప్ చేయడానికి రావా? మనిషి ప్రాణం ఇంకంతేనా, చచ్చిపోవడమేనా అలాగా? మీరే ఒకసారి చెప్పండి నాకు. మీరే ఒకసారి ఆ విజువల్స్ కానీ, ఆ న్యూస్ కానీ ఒకసారి చూడండి. కట్టిగా మంచు, కట్టిగా చీకటి, ఫ్లాష్ లైట్లు, హెవీ లైట్లు వేస్తేనే కానీ అక్కడ ఉన్న వాటర్ కనబట్టలేదు, అక్కడ ఉన్న బ్రిడ్జ్ లేదనుకుంటే బౌండరీ వాళ్ళు ఇరిగిపోయినట్టు కూడా ఏం కనబట్టలేదు. అలాంటి గట్టిగా చీకటి, అది అర్ధరాత్రి సమయం. హెల్ప్ చేయడానికి కూడా ఎవరు మొగ్గు చూపించట్లేదు. వెంటనే తాళ్ళు కట్టి ఆ మనిషి 2 గంటల పాటు ప్రాణాలు కొట్టుకుంటున్నాడంటే వెంటనే దిగి పైకి లాగేస్తే కారు పోతే పోయింది, ఆయన మనుషులు లాగేస్తే ఆయన మనిషి కూడా తెలివైనాడు. ఒక ఐరన్ రాడ్ పట్టుకుని అలా ఉన్నాడంటే నిజంగా 2 గంటల పాటు ఆ ఫోన్ ఇలాగ వేవింగ్ చేస్తూ ఎంత గ్రేట్ అది. సో చూడండి, అంటే గవర్నమెంట్ వైపు అయినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఒక లోపం ఉంది. ఇంకా రెస్క్యూ టీం వాళ్ళు వీళ్ళు అసలు ఇంట్రెస్టే చూపించలేదు, అసలు మొగ్గే చూపించలేదు. అసలు ముందుకు వెళ్ళి సేవ్ చేద్దాం, హెల్ప్ చేద్దాం అనే ఆ మైండ్ సెట్ కూడా వాళ్ళు పెట్టట్లేదు. సో ఇక రెండో లోపం. మూడో లోపం ఏంటంటే
నీకు చెప్పాలంటే కూడా నాకు అర్థం అవ్వట్లేదు. టెక్ కంపెనీలో అర్ధరాత్రి వరకు పని చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు తెలియక అర్థం కాదు. పెద్ద పెద్ద సిటీల్లో, పెద్ద పెద్ద అర్బన్ సిటీల్లో వర్క్ చేస్తానంటే, లక్షలకు సంపాదిస్తానంటే, ఈ రోజున అర్ధరాత్రిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవటం వల్ల, రోడ్ సరిగ్గా లేకపోవటం వల్ల, మనుషులు ఈ రెస్క్యూ టీం వాళ్ళు సరిగ్గా లేకపోవటం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది కదా. 20 ఏళ్ళు కుర్రాడు. ఆ ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుందా చెప్పండి? తెలివిగా అతను నాన్నగారికి ఫోన్ చేశాడు, మాట్లాడాడు. ఐ డోంట్ వాంట్ టు డై అన్నాడు చివరి మాటగా. లొకేషన్ షేర్ చేశాడు ఆయన. వాళ్ళు కూడా నెతుక్కుంటూ రావాలి కదా లొకేషన్ పట్టుకొని. చూడండి మరి. సో ఇలాంటి పరిస్థితిలో ఎన్ని చేసినా కానీ వర్కౌట్ అవ్వకపోయేసరికి అతను మొత్తానికి చనిపోయాడు. ఆ తర్వాత కొన్ని గంటల సమయంలో అతని బాడీని అయితే పైకి తీసుకొచ్చారు. వాళ్ళ పోస్ట్ మార్టం ఇది అంతా చేస్తే వాళ్ళు చేసింది ఏంటంటే, వాళ్ళకి తెలిసింది ఏంటంటే పోస్ట్ మార్టం బేసికల్గా ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అని అంటే వాటర్ అనేది లంగ్స్లోకి వెళ్ళిపోయి ఒక ఎక్కువ ఊపిరి ఆడదు కదా, ఎక్కువ ఊపిరి ఆడకపోవటం వల్ల, సరిగ్గా బ్యాలెన్స్ అవ్వకపోవటం వల్ల కార్డియాక్ అరెస్ట్ చనిపోయారని చెప్పేసి రిపోర్ట్ అయితే వచ్చింది. ఇది వాళ్ళు చెప్పలేదు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అయితే వచ్చినాయి. తర్వాత నోయిడా కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ వీళ్ళందరూ కూడా ఆ ఫైల్ని అయితే టేకప్ చేశారు. కన్స్ట్రక్షన్ సైట్ని కూడా టేకప్ చేశారు, కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆ కన్స్ట్రక్షన్ సైట్ వాళ్ళని అడుగుతున్నారు, బెదిరిస్తున్నారు, తొందరగా సెటిల్ చేయండి, కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసానని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అదేవిధంగా రోడ్లు కూడా కంప్లీట్ చేసానని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ టీం అయితే ఇప్పుడు అది ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, అసలు ఎందుకు లోపాలు జరిగినాయి, ఎందుకు ఈ విధంగా ఉంది అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇలా ఉంది మరి పరిస్థితి. మరి ఏం చెప్పాలి మనం? గవర్నమెంట్ నెగ్లిజెన్సీ లేదా? రెస్క్యూ టీమ్స్ వాళ్ళ నెగ్లిజెన్సీ లేదా? అంటే హెల్ప్ చేయటం ఒక ప్రాపర్గా రాదా? ఆ మనిషికి 2 గంటల పాటు నీళ్ళల్లో ఉన్నా కానీ, ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నా కానీ హెల్ప్ చేయలేకపోయారంటే ఆ 2 గంటల సమయంలో అసలు నేను చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ 1 గంట సేపు వరకు కూడా రాలేదు, ఎప్పుడుకో వచ్చారు అంటే ఒక అర్థం ఉంది, ఆయన ఇచ్చిన సిగ్నల్ అందలేదని. బట్ వెంటనే రియాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, పోలీసులు వెంటనే వచ్చినప్పుడు రెస్క్యూ చేయడానికి ఏమైంది? అక్కడ వెంటనే తాళ్ళు కట్టి లేదంటే గోడలు పట్టి గబగబా దిగి ఆ మనుషులు లాగడానికి ఎంతసేపు? కార్తో సహా లాగమన్నారా, లేదా కార్లో ఇరికిపోయాడు అతను? లేదు కదా, తెలివిగా ఎస్కేప్ అయ్యి బయట ములుగుతూ ఉన్నాడు ఆయన, ఒక ఆధారం పట్టుకొని, ఒక రాడ్ పట్టుకొని. సో ఇది ఫ్రెండ్స్ ఓవర్గా గ్రేటర్ నోయిడాలో జరిగిన ఒక బ్యాడ్ న్యూస్. ఒక టెక్ కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి, ఎంప్లాయ్ ఈ విధంగా అనుకోకుండా అర్ధరాత్రి సమయంలో వర్క్ కంప్లీట్ చేసుకుని తన ఇంటికి వెళ్తున్న సమయంలో అనుకోకుండా ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న సైట్లో ఒక బౌండరీ వాళ్ళు గుద్దుకొని ఆ మంచులో కూడా సరిగ్గా కనపడపోవటం వల్ల నీళ్ళలోకి అయితే పడిపోయాడు. ఒక 70 అడుగులు అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా విషయం అయితే ఇది. సో నెగ్లిజెన్సీ అనేది గవర్నమెంట్ పట్ల ఉంది, రెస్క్యూ టీం పట్ల ఉంది, సొసైటీ పట్ల కూడా ఉంది. సొసైటీ వాళ్ళు కూడా ఎవరో కూడా దాన్ని మెన్షన్ చేయట్లేదు. ఏముందిలే, డే టైంలో కదా, ఎవరు నైట్ టైంలో వెళ్ళరు కదా అని చెప్పేసి వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతారు. పీపుల్ కూడా అడగాలి, జనరల్ పీపుల్ కూడా అడగాలి, రోడ్డు బాగు చేయండి, కన్స్ట్రక్షన్ తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పాలి. అక్కడ ఆల్రెడీ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి అంటే, చాలామంది కంప్లైంట్ ఇచ్చారంట, చాలామంది యాక్షన్ తీసుకోండి, ముందుకు వెళ్ళండి, కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయండి అని చెప్పేసి గొడవలు పెట్టారంట. అయినా సరే చేయలేదు. ఇది ఓవరాల్గా గవర్నమెంట్ చేస్తున్న, అక్కడ ఉన్న అథారిటీస్ చేస్తున్న నిర్వాహం అంటే ఇది. సో ఎవరైనా సరే నేను చెప్పేది ఒకటే, మీరు సేఫ్గా ఇంటికి రావాలి అనుకున్నట్లయితే మీకు తెలిసిన రూట్లోనే వెళ్ళండి. అట్ ది సేమ్ టైం మంచు ఉంటే ఎక్కడైనా సరే ఆగిపోండి. మీకు తెలిసిన రోడ్డు మంచు ఉన్నా వెళ్ళిపోగలరు అని అంటే కొంచెం జాగ్రత్తగా, స్లోగా, నీట్గా వెళ్ళండి. కంగారు ఏం లేదు. లేకపోతే ఎక్కడో చోట పడుకుని పోండి అంతే. మీరు ఒకవేళ జాబ్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి, గురుగ్రామ్ నుంచి నోయిడాకి ఎంత డిస్టెన్స్ అనేది తెలుసు కదా మీకు. సో అలాంటప్పుడు గురుగ్రామ్లోనే ఉండిపోండి, గొడవ లేదు. కారులోనే పార్కింగ్ ఏరియాలో శుభ్రంగా పడుకుంటే హ్యాపీగా పొద్దున్న లేచి ఇంటికి వెళ్ళిపోవచ్చు. రాత్రి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి పడుకోవాలనే ఆలోచన, మైండ్ సెట్ అనేది ఏర్పరచుకోవడం వల్ల చూసారా ఈ పరిస్థితి ఎలా అయిందో. సో జాబ్ చేసేవాడైనా సరే గవర్నమెంట్ వాళ్ళని మనం నమ్మలేం.
అథారిటీస్ని నమ్మలేం. సో మనమే జాగ్రత్తలు తీసుకొని మనమే జాగ్రత్తగా ఉండాలి. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కూడా మనం ప్రెజరైజ్ చేయాలి, గట్టిగా మంచి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే రోడ్ల విషయంలో, కన్స్ట్రక్షన్ విషయంలో, సేఫ్టీ విషయంలో మనుషుల యొక్క రెస్క్యూ టీమ్స్ వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ ఏవైతే ఉంటాయో, మనుషులు హెల్ప్ చేయాల్సిన విషయంలో, కాపాడాల్సిన విషయంలో వీటి పట్ల కూడా ట్రైనింగ్ కానీ లేదనుకుంటే కొంత కౌన్సిలింగ్ కానీ ఇస్తే డెఫినెట్గా మార్పులు చేర్పులు ఇవన్నీ వస్తాయని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. మీకు ఎలా అనిపించిందో దీని పట్ల నిజంగానే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే, వర్త్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.